ఆట ఆరంభం కాబోతోంది. ఓమిక్స్ క్రియేషన్స్ బ్యానర్ పై మీకు అందిస్తోంది ఆట ఆరంభం. కోట్లు కోట్లు కోట్ల హృదయాల్ని కొల్లగొట్టిన ఒక సెన్సేషన్. ఆట ఆరంభంలో అజిత్, ఆర్య అండ్ రానా ఈ ముగ్గురి ట్రయో చేసిన ఈ ఆరంభం ఏమిటో తెలుసా? మిమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేయడానికి, ఆట ఆడించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. యువన్ శంకర్ రాజా గారు అందించినటువంటి స్వరాలు మీ ముందుకు రాబోతున్నాయి. నిర్మాతగా శ్రీనిబాబు గారికి ఇది కనకవర్షం కురిపించాలని కోరుకుంటూ ఆల్రెడీ కాసుల వర్షం పొందేశారు మా తమిళ నిర్మాత ఏఎం రత్నం గారు. 135 కోట్లు కేవలం తొలి వారంలోనే తమిళ్లో కలెక్ట్ చేసినటువంటి ప్రభంజనం ఆరంభం. మరి ఆయన రాసినటువంటి పాటలు, ఆయన కేవలం నిర్మాత దర్శకులు మాత్రమే కాదు, ఆయన మంచి పాటల రచయిత కూడా. ఆట ఆరంభంలో మనం వినబోతున్న పాటలన్నింటినీ కూడా శ్రీ ఏఎం రత్నం గారే రచించడం జరిగింది. మరి మొదటి పాటని విడుదల చేయబోతున్నాం. ఈ మొదటి పాట నీలాల నింగే పేలే అనేటువంటి పాట. ఈ పాటను లాంచ్ చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా మా గెస్ట్ని కోరుకుంటున్నాను. బట్ అంతకంటే ముందు చిత్రానికి ప్రొడ్యూసర్ శ్రీనిబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారిని గెస్ట్ని ఆహ్వానించాలి. సాంగ్ 1 మీరు చూడబోతున్నారని. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగా ఇన్వైట్ చేసినందుకు నిర్మాత శ్రీనిబాబు గారికి, అలాగే నాకు చాలా ఇష్టమైన నిర్మాత గారు ఏఎం రత్నం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా అజిత్ గారు అక్కడ సూపర్ స్టార్ ప్రేమలేఖ సినిమా నుంచి కూడా నాకు చాలా ఇష్టం అండి ఆయన. అయితే ఇంకా రానా గారి గురించి చెప్పాలంటే తెలుగులో పాలిటిక్స్ ఉన్నంతకాలం ఆయన గుర్తుంటాడు ఖచ్చితంగా. ఒక లీడర్ అంటే ఇంకా ఆయన గుర్తుకొస్తాడు డెఫినెట్గా అందరికీ కూడా. సో ఆయన ఇంకా మరిన్ని మంచి సినిమాలు చేసి ఇంకా అన్ని రకాలుగా కూడా అన్ని యాంగిల్స్లో కూడా ఆయన సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఆర్య గారు పర్టికులర్గా కంగ్రాచులేషన్స్ సార్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిందని నాకు మొన్న చూసినప్పుడు తెలిసింది. విష్ణువర్ధన్ గారు కంగ్రాచులేషన్స్ సార్. చాలా ఉన్నతమైన విలువలతోటి చాలా చక్కగా గ్రాండియర్గా చేయాలంటే అది ఏఎం రత్నం గారు తర్వాతే అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఆ రేంజ్లో ఆ సినిమాలు, ఆ శంకర్ గారితో తీసిన ప్రేమికుడు కానీ, జెంటిల్మెన్ కానీ, ఆయన ఓన్ డైరెక్షన్లో చేసిన పెద్దరికం కానీ, అవి ఎప్పటికీ అలా చూస్తూనే ఉండాలి. ఏ రెఫరెన్స్ కావాలన్నా సరే ఆయన సినిమాలు చూసుకుంటూ ఉంటాం మేము. ఒక సాంగ్ చేయాలంటే, ఓ లొకేషన్స్ కావాలంటే ఎలా సెట్ చేసుకోవాలో దానికి ఒక నిర్వచనంగా నిలిచిపోయారు నిర్మాతగా ఏఎం రత్నం గారు. అలాంటి ఒక గొప్ప స్థాయికి ఈ సినిమాని తెలుగులో తను తీసుకుని చేస్తున్న శ్రీనిబాబు గారు కూడా ఎదగాలని కోరుకుంటా. అందరికీ నమస్కారం, కృతజ్ఞతలు చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. డిసిపి శ్రీ రమేష్ అయ్య గారిని విషెస్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ ఆట ఆరంభం ఆడియో రిలీజ్కి ఆహ్వానించిన నిర్మాతకి, మిగిలిన యూనిట్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అసలు ఈ సినిమా ఎవరిది అంటే రత్నం గారిదని. రత్నం గారి సినిమా అది ఏ రూపంలో వచ్చినా, ఏ లాంగ్వేజ్లో వచ్చినా అది సక్సెస్ కాకుండా పోవడం అనేది జరగదు కూడా. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మంచి ఆనందాన్ని కలిగించి అతనికి కూడా ఈ సినిమా ఉన్నతంగా సక్సెస్ అవుతుందని చెప్పి ఇప్పుడు విన్న పాటలే మనకి నిరూపిస్తున్నాయి. ఆ పాటలు ఎంత మ్యూజికల్గా పబ్లిక్లోకి ఎంత ఆనందం కలిగించే విధంగా ఉన్నాయో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ రమేష్ అయ్య గారు. దాట్స్ ది ఫస్ట్ సాంగ్. యువన్ శంకర్ రాజా గారి స్వరాల మ్యాజిక్ మొదలయ్యింది. ఏఎం రత్నం గారు రచించినటువంటి ఆ పాటని మనం విన్నాం. రెండో సాంగ్ నా ఫ్యూజ్ అయిపోయే అనేటువంటి ఈ పాట ఏఎం రత్నం గారి రచించడం జరిగింది. మరి ఈ పాటని లాంచ్ చేయడానికి దర్శకులు శ్రీ సముద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు ఎస్వీఆర్ మీడియా అధినేత నిర్మాత శోభారాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మార్టిన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రెండవ పాటని లాంచ్ చేయాల్సిందిగా శ్రీ సముద్ర గారిని కోరుతున్నాను. సాంగ్ నెంబర్ 2 లాంచ్. నా ఫ్యూజ్ పోయే, నా ఫ్యూజ్ పోయే, మనసు ఒక మానుకోలేవు మై బేబీ, మనసు ఒక ఊరుకోలేవు మై బేబీ, మనసు ఒక మానుకోలేవు మై బేబీ, మనసు ఒక ఊరుకోలేవు మై బేబీ. సభకు నమస్కారం. శ్రీనుబాబు గారు ఈ చిత్రంతో చాలా పెద్ద ప్రొడ్యూసర్గా డెఫినెట్గా పేరు తెచ్చుకుంటారు. ఎందుకంటే ఏఎం రత్నం గారి పిక్చర్ సూర్య మూవీస్ వన్ ఆఫ్ ద లెజెండ్ మూవీ, లెజెండ్ డైరెక్టర్. ఆయనకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్. యాజ్ అ పర్సన్ ఆల్సో హీ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్. అండ్ తను చెప్పినట్టు మన తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ ఒక మహా మనిషి ఏఎం రత్నం గారు. సో ఆయన